కావాలి కావాలి సూర్య సమంతల దూరం శాశ్వతం. కావాలి కావాలి సూర్య ఈ సామాన్యకి ఆ జన్మాంతం. సార్, ఎందుకంత కోపం? నాకేం కోపంగా లేదు, ఎవరి మీద కోపం లేదు. లేదు సార్, నువ్వు నీలా లేవు. నీలో ఎప్పుడు ఇంత కోపం చూడలేదు. నేను ఇలా చూస్తూ ఉంటే నువ్వు ఏమైపోతావోనని నాకు భయం వేస్తుంది సార్. నాకేం కాలేదు, బానే ఉన్నాను. నువ్వు చెప్తుంది అబద్ధం. నువ్వు అలా డేర్ అనటం, సామాన్యుని కొట్టడం, వాళ్ళమ్మని కొట్టేదాకా రావటం, తనని పరిగెత్తించటం అన్నీ చూశాక కూడా నేను బాగానే ఉన్నాను అని నువ్వు చెప్తే దాన్ని ఆత్మవంచన చేసుకోవడం అంటారు. అలాంటి అవసరం నాకు లేదు. నువ్వు పైకి అలా మాట్లాడుతున్నావు, కానీ నిజానికి మీ డాడీ నిన్ను యూఎస్ వచ్చేయమని చెప్పిన దగ్గర నుంచి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. మీ డాడీ అలా అన్న తర్వాత కూడా నేనే నిర్ణయం తీసుకోలేదనే కదా నీ బాధ. నాకు తెలుసా? అదేం కాదు, సామాన్య మా డాడ్తో మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు, అందుకే. నేనేమనుకోను సార్, ఎందుకంటే జరుగుతుందంతా నా వల్లే అని నాకు తెలుసు. కానీ అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావు? మౌనంగా ఎందుకుంటున్నావు? నిన్ను నమ్ముకున్న నేనేం కావాలి? నేను నీ మీద పెట్టుకున్న ఆశలేం కావాలి? నీ తోడు లేని నా జీవితం ఏం కావాలి అని నన్ను నిలదీశాం. నన్ను తిట్టు. ఇలా జరగాలని నా ఫేట్ రాసినప్పుడు ఎవరిని తిట్టాల్సిన అవసరం, నిలదీయాల్సిన అవసరం నాకేమాత్రం లేదు. నువ్వేం చెప్పినా నువ్వెలా ఉంటే నేను తట్టుకోలేను సార్. ఉండు, ఇప్పుడే అంకుల్కి ఫోన్ చేసి జరిగిందంతా వివరంగా చెప్తాను. వినకపోతే బతిమలాడతాను, కుదరదంటే ప్రాధాయపడతాను. ఎలాగైనా సరే నువ్వు ఇక్కడే ఉండేలా ఆయన్ని ఒప్పిస్తాను. సూర్య, ప్లీజ్ వద్దు. ఇప్పటికే జరిగిన దానివల్ల డాడ్ చాలా ఫీల్ అయ్యారు. నువ్వు ఫోన్ చేసి డాడ్ని ఇంకా బాధ పెట్టొద్దు. అది కాదు శామ్, నేను చెప్పేది. వద్దు సూర్య, నువ్వేం చెప్పొద్దు. చాలు, ఇప్పటి వరకు జరిగిందే చాలు. ఇంకా నా వల్ల కాదు. నేను కూడా ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు. ఎవరికెలా రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నాకు దేవుడు ఇంతవరకే రాసి పెట్టాడని సరిపెట్టుకుంటాను. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. సూర్య, శామ్, ఏం మాట్లాడుతున్నావు? సూర్య ప్లీజ్ ఇంకేం మాట్లాడకు. ఒంటరిగా వదిలే సూర్య, ప్లీజ్. గుడ్ మార్నింగ్ సూర్య.
సూర్య, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నాను కదూ? See some. నా బెస్ట్ కాంప్లిమెంట్స్. ఏం కావాలి అసలు నీకు? సూర్యని నాకు వదిలే. ప్లీజ్. సూర్యని నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను. నువ్వు సూర్య జోలికి వెళ్ళకు, తనతో క్లోజ్గా ఉండకు అని నేనెంత చెప్పినా వినకుండా సూర్యని నీ రూమ్ చుట్టూ తిప్పుకుంటావేంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అనవసరమైన మాటలు మాట్లాడుకు సామాన్య. ఆహా, మరి ఏ అవసరం ఉందని సూర్యని ఇక్కడికి పిలిపించుకున్నావు? నేనెవ్వరినీ పిలవలేదు. అవునా? నువ్వు పిలవకుండానే సూర్య నీ రూమ్ దగ్గరున్నాడా? ఏ సూర్య, చెప్పు సమంత, నువ్వు పిలవకుండానే సూర్య నీ రూమ్ దగ్గరకొచ్చాడా? నాకేం తెలీదు. చేయి సమంత. ఎంతకాలం చేస్తావు? మహా అయితే మా పెళ్లి జరిగేంత వరకు, అంతే కదా? ఆ తర్వాత నీ నీడ కూడా సూర్య మీద పడ్డానికి వీల్లేదు. పడిందా? సర్లే, చేసిన తప్పుకి నీకు పనిష్మెంట్. సూర్య, నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకు? చెప్తా కదా. ఫోన్ ఇవ్వు సూర్య. ఆగు సమంత, పనిష్మెంట్ ఉందని చెప్పాను కదా. ఇదిగో ఈ ఫోన్ తీసుకొని ఈ ఫోన్తో సూర్యని నన్ను ఒక ఫోటో తీ. నేనా? నువ్వే సమంత. నువ్వే తీసుకోవచ్చుగా. సెల్ఫీ పిక్స్ కన్నా నువ్వు తీసే పిక్స్ బాగుంటాయి. అండ్ మోర్ ఓవర్, ఇలా మా ఇద్దరిని కలిపి ఫోటోలు నువ్వే తీస్తే ఇప్పటికైనా సూర్యకి అవేగా ఉండాలని జ్ఞానం కలుగుతుంది నీకు. కమ్ ఆన్, టేక్ ద ఫోన్. ఫోన్ తీసుకొని మమ్మల్ని ఫోటో తీసమంతా. వద్దు సార్. తీస్తాను. ఏంటి సమంత, ఏమైంది?
ఫోటోలు తీయడానికి మనసు రావట్లేదా? మనసు రాకపోవడం కాదు, మెమరీ కార్డ్ ఫుల్ అయింది. ఫొటోస్ తీయడం కుదరదు. ఇది కూడా చెప్పాలా? మెమరీ కార్డులో వేస్ట్ ఫొటోస్ డిలీట్ చేసేసి మా ఫొటోస్ తీ. తన ఫోన్లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేయడం మైనస్ కాదు. నేను అలా తీయలేను, తీయను. వాట్ 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 మేనర్స్? మేనర్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వాట్ ఎ జోక్. ఓకే, గివ్ ఇట్ టు మీ. నేను డిలీట్ చేస్తాను కదా. ఏంటి ఏంటి సూర్య ఇది? మెమరీ కార్డులో మొత్తం దీని ఫొటోసే ఉన్నాయేంటి? ఒక్క ఫోటో కూడా వేరేది లేదేంటి? ఓ, మనసులో అదే, ఫోన్లో కూడా అదేనా? ఏంటి సూర్య ఇది? ఫోన్ లైవ్ ఇవ్వను. లుక్, నా ఫోన్ నా ఇష్టం. ఇస్తావా ఇవ్వవా? నథింగ్ డూయింగ్. ఈ ఫోన్ ఇంకా నీ దగ్గరే ఉంటే దీని ఫోటోలు చూస్తూ నువ్వు దీని పిచ్చిలో పడిపోతావు. నువ్వు ఈ సామాన్యకి మాత్రమే సొంతం. దీని ఫోటోస్ ఉన్న ఈ ఫోన్ నీ దగ్గర ఉంటే చాలా డేంజర్. దీన్ని దీన్ని టైంలో రియాక్ట్ అవ్వకూడదు. పెళ్ళవని, పెళ్ళయ్యాక అప్పుడు చెప్తా సూర్య నీ సంగతే. నన్నే కొడతావు కదూ? ఏంటి సమంత, హ్యాపీగా ఉన్నావా? నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకో తెలుసా? సూర్య నన్ను కొట్టినందుకు. థ్యాంక్స్ సూర్య, నువ్వు నన్ను కొట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, నేనెందుకంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నారా? నువ్వు నా కాబోయే హస్బెండ్వి కదా, నన్ను కొట్టే రైట్స్ నీకున్నాయి కదా సూర్య? లగ్నపత్రిక టైం అవుతుంది, నేను ఇప్పుడే వస్తాను. ఆగు సూర్య, వదిలే. అంతటితో ఆ జ్ఞాపకాల్ని అలాగే వదిలే. పగిలిపోయిన జ్ఞాపకాల్ని దగ్గర చేయకు.
సూర్య, ఆ సమంత ముందు నన్ను కొడతావా? చెప్తా. అదే సమంత ముందు మన పెళ్లికి జరగబోయే లగ్న పత్రిక వేడుక ఎలా జరుగుతుందో చూద్దుగాని. సమంత, వస్తున్నానే, నీ దగ్గరికే వస్తున్నా. ఆనందమానందమాయనే మా సూర్య పెళ్లి కొడుకాయనే. పంతులు గారు, అమ్మా, అన్నీ వచ్చేసినట్టే కదా? బేషుగ్గా అన్నీ వచ్చేసినట్టేనమ్మా. ఒక పెద్ద ముత్తైదుకి మొదటి శుభ్లాకి ఇవ్వాలి అని అంత చెప్పారు. ఇంకా ముత్తైదులు ఎవరు రాలేదేంటబ్బా? చెల్లి, ఇంకా ముత్తైదులు ఎవరు రాలేదేంటి? ఏమో అక్క, నాకు తెలీదు. ఏంటి చెల్లి అలా అంటావు? కుట్టన్ రేఖ చేతిలో ఉన్నా ఒకటే, ఏలుకోలేని మొగుడు ఇంట్లో ఉన్నా ఒకటే అన్నట్టు మొదటి శుభ్లాకి ఇచ్చే సమయంలో ముత్తైదులు ఎవరు లేకపోతే ఎలా చెప్పు? అక్క, అన్నీ తెలిసి ఊరికే ఉపన్యాసాలు దంచుకో. అంటే ముత్తైదువుల్ని బొట్టు పెట్టి పిలవలేదా? నాకేంటి అవసరం? తప్పు చెల్లి, జరగబోయేది నీ కొడుకు పెళ్లి. నువ్విలా చేస్తే పాపం సామాన్య వాళ్ళమ్మ చిన్నబుచ్చుకోదు. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నా పెళ్లి విషయంలో మా అమ్మ అసలేమీ పట్టనట్టే ఉంటుందని సూర్య బాధపడ్డు. నా కొడుక్కి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విషయం నీకు తెలీదా? పిల్లలు మారం చేశారని మనం వాళ్ళ విషయంలో పట్టించుకోకుండా ఉంటామని చెప్పు. నా మాట వించెల్లి, ముత్తైదులకి ఫోన్ చేసైనా పిలువు. అక్క, విసిగించుకో. నేనెవర్ని పిలవను, అంతే. హా, కుక్కలు పోట్లాడుకొని చివరికి నోట్లో దుమ్ము కట్టుకున్నాయంట. అలా ఉంది. ఏంటక్కా? అబే, నిన్ను కాచెల్లి, సామాన్యని వాళ్ళ అమ్మని అంటున్నాను. అనవసరమైన రాద్ధాంతం అంతా చేసి పాపం నీ మనసుని గాయపరిచారు. సర్లే, ఆ ముత్తైదులకేదో నేనే ఫోన్ చేసి త్వరగా రండమ్మా అని పిలుస్తాను. సముద్ర, మావయ్యతో మేమంతా మాట్లాడతాం, నువ్వు మాత్రం వెళ్ళొద్దు. అవును ఫ్రెండ్, అసలు ఆ సామాన్య చేస్తున్న డ్రామా మొత్తం అంకుల్కి చెప్తే నిన్ను అమెరికాకి వచ్చేమనే వాళ్ళే కాదు. కరెక్టే సిస్టర్, మీ మదరు ఫాదర్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లే కదా. అలాంటిది వివరంగా చెప్తే అర్థం చేసుకుంటారు. సూర్య గారితో నీ పెళ్లి జరగాలని ఒక నిర్ణయానికి వస్తారు కూడా.